కరెక్ట్ లోపలికి వస్తా బ్యాక్ వీళ్ళే మనుషులు పొలాల్లో 150 ఎకరాల పొలం ఉంటుంది. మొత్తం ఇక్కడ పంట పండే పొలాలు ఇక్కడ తెస్తున్నారు. ఇక్కడ మొత్తం అమ్ముకున్నారు, పెంచాలని అన్నారు. ఇక్కడ మెజారిటీ అంతా పంట పండే పొలాలు. నేను ఇప్పుడు రైతుల కోరిక దాటేస్తాను. వీళ్ళ కానీ పొలాలని ఇంకోటి నేను అంటే రైతు పెట్టాలి వాళ్ళ మధ్యలో ఆగింది సాధన ఏంటంటే ఈ మన ఆర్ఎండ్బి వాళ్ళు క్లీన్ చేశారు. దాన్ని తిరిగి మీరు పాత ఉన్నప్పుడు గేట్ పెడితే అట్లయినా పెట్టినా నడుస్తుంది. దీనికి గేట్ అనే పెట్టాను అది పెడితే తలకాయ అయితే వాటర్ కల్వర్ట్ పెడదాం. గేట్ ఉన్నాయా అట్లా ఇక్కడ చేసిండ్రా? అదే ట్రైన్ ఆపకుండా కింద నీళ్ళకి వచ్చేయచ్చు. దారికి అండర్ పాస్ లేకుండా అక్కడి నుంచి బ్రిడ్జ్ అని వేయాలి. అంతే కదా? ఓన్లీ వాటర్ అంటే వాటర్ తీసుకోవచ్చు. నాకు తెలుసు నీళ్ళ కొరకు అట్లానే ఇట్లా రైల్వేస్ నీళ్ళకి వేరే మోరి పెట్టాలి. వర్షం పడ్డప్పుడు వీళ్ళు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అవుతుంది. ఏది విపరీతమైన వానలు పడ్డాయి. రాష్ట్రంలో మీరు చూసిండ్రు. ఖమ్మంలో అయితే ఎప్పుడు లేనట్టు వరదలు వచ్చి ఎంతోమంది చనిపోయింది, పట్టుకుపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక టీంను పంపిస్తా అనేది డ్యామేజ్ బేసిస్ కూడా అదృష్టం అనవద్దు. కానీ మన ప్రాంతానికి కూడా వానలు పడ్డాయి. మన చేవెళ్ళ, రంగారెడ్డి, వికారాబాద్ దగ్గర వానలు అంత నష్టం రాలేదు. కొన్ని పంటలు నష్టమైనవి, కొన్ని వస్తువులు కొనిపోయినాయి, నీళ్ళు వచ్చినాయి. కానీ వానలు పడ్డప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల లోపాలన్నీ బయటకు వస్తాయి, కనబడతారు. ఎండాకాలం ఏం తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఈరోజు శంకర్పల్లి మన చేవెళ్ళ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన పక్కకే శంకర్పల్లి పక్కకే
మన మూసి బాగుంటుంది. ఫతేపూర్ గ్రామం శంకర్పల్లి మధ్యలో అయితే నిన్న మన వానలకి అవి బండ్లు పోకుండా నీళ్లు జమైనాయి, మనుషులు నడవకుండా కొన్ని ఇళ్ళు కూడా మునిగిపోయినట్టు అయినాయి. అయితే ప్రతిసారి వర్షం పడ్డప్పుడు అవుతుంది. ఇది ఎందుకైంది? ఇంతకుముందు లేకుండే. ఈ ఓవర్ బ్రిడ్జ్ కట్టించినాక కిందున్న లెవెల్ క్రాసింగ్ బంద్ చేసిండు. ఎందుకంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది. కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది కట్టేసి, కానీ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉన్నందువల్ల నీళ్ళు ఇక్కడనే నిలుస్తున్నాయి. ఈ ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు దీన్ని బహుశా మనం కింద చేసినట్టు, అందుకే ఇక్కడ నీళ్ళు నిలుస్తున్నాయి. ఇక్కడ ప్రజలకు బాగా ఇబ్బంది. అయితే అదొకటి. ఇంకో సమస్య ఏంటంటే ఈ రైల్వే పట్టాలు వాగు మధ్యలో ఉన్న భూమికి అసలు దారే లేకుంటే కట్ ఆఫ్ అయింది. సాధారణ ఒక దారి ఎందుకు ఇస్తారు? అందరికీ పోతందుకు. కానీ ఇది బ్రిడ్జ్ కట్టినాక లెవెల్ క్రాసింగ్ బంద్ చేసే వరకు అవతల దాదాపు 150 ఎకరాలకు రైతులు పోగలుగుతుంది. అయితే దీనికి పరిష్కారం ఉంది. ఇది కొన్ని కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు, కొన్ని ఇద్దరు కూడా చేయవచ్చు. నేనైతే కేంద్ర ప్రభుత్వం రాస్తా, అట్లా రాష్ట్ర ప్రభుత్వం రాస్తా. రాష్ట్ర కూలిపోయిన బ్రిడ్జ్ 2 ఏళ్ళ కింద కూలిపోయింది, దాన్ని మంచి చేస్తే అక్కడి నుంచి రావచ్చు పొలాలకు పోతుంది. తర్వాత నీళ్లు పోతానికి ఇక్కడి నుంచి అటు వాగు తీరు ఉంది, ఆ వాగు పైప్ లైన్ వేసి ఇది 2 రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయవచ్చు అంటే నేను రైల్వేస్ కూడా రాస్తాను, ఇద్దరు కూడా రాస్తే ఎవరు మామూలు చేస్తారో చూస్తాము. ఎవరు మామూలు చేస్తారో చూద్దాము. ఈడ రైల్వే అండర్పాస్ అనేది లేకుండా పాత గేట్ ఉన్నది, వెనక సిస్టమ్ గేట్. కానీ గేట్ అంటే ఇప్పుడు అందరూ గేట్ బంద్ చేస్తున్నారు. అండర్పాస్ ఏమని నేను కొట్టాను. అట్లే రైలు పట్టాల కింద నుంచి ఒక పైప్ లైన్ వేస్తే ఇక్కడ ఉన్న జమైన నీళ్ళన్నీ వాగులకు వెళ్ళిపోతాయి. ఇక్కడ ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది కాకుండా తప్పనిసరిగా నేను కేంద్ర ప్రభుత్వంతో, రైల్వేస్ తోటి, రాష్ట్ర ప్రభుత్వంతో 2 కూడా నేను ఉత్తరాలు రాస్తాను, పోయి కలుస్తాను, ఫాలో కూడా చేస్తాను. ఇక్కడ ఇదే కాక ఎంతోమందికి పంట నష్టం. అసలు ఊరిచ్చి రుణమాఫీ చేస్తా అని ఓన్లీ 30% చేసిండు, 70% చేయలేదు. సరే ఓకే పెట్టుకుందాం. ఎందుకంటే పాత ప్రభుత్వం నాశనం చేసి ఆర్థికంగా ఈ తెలంగాణ ఆర్థిక పరిస్థితి నాశనం చేసిపోయింది. సరే కొంచెం ఒప్పుకోవడం నష్టమైంది. గదన్న కొంచెం విడతల డబ్బున ఇక్కడ నాకు నష్టమైంది, వాళ్ళకు ఆ పంట నష్ట పరిహారం అన్న ఇచ్చినట్టు చూడండి. అట్లనే ఇది కూడా విడతల డబ్బులు చేస్తే అందరూ మీకు కూడా మంచి పేరు ఉంటుంది. ఇది మేమైతే తప్పనిసరిగా రైతుల దిక్కున్నాము, ఇక్కడున్న ప్రజలు దిక్కున్నాము. బీజేపీ పార్టీ గట్టిగా కొట్లాడుతుంది. మీరు చెప్పిన 6 వాగ్దానాలు పెట్టుకొని గట్టిగా కొట్లాడుతుంది. మేము ఎవ్వరు కూడా ఇక్కడున్న నాయకులందరూ కూడా ప్రజలతో తిరిగేటోళ్ళు, ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళతో, రాజకీయ నాయకులతో, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ మొత్తం కూడా ప్రజల కొరకు, దేశానికి కొరకు, రాష్ట్రానికి కొరకు చేసే పార్టీ. మరోసారి అందరికీ నేను లెటర్ రాసి మీ అందరికీ చూపెడతాను. వచ్చే వారం నేను బహుశా ఢిల్లీకి కొంటాను, ఆ లెటర్ అక్కడ అంటే కొరకు తీసుకున్నాం. ఇది ఐడియా లేదు, ఇది ఇంత డ్యామేజ్ హరిప్రసాద్ రాపించిన మధ్య ఫోన్ చేస్తా. ఇదే నెంబర్ సార్ నెంబర్ సంగర్పల్లి మాట్లాడుకోవాలి కదా. సంగర్పల్లి టౌన్ ఇది పార్లమెంట్ ఇక్కడ ఈయనతో రైల్వే ట్రాక్ జర్నీ అందాక పాదయాత్ర చేద్దామని మన మీటింగ్లో తీర్మానం చేసుకున్నాం కదా. మీరు రావులపల్లి వాళ్ళని కలుపుకొని మొత్తం పాదయాత్ర రోడ్ గురించాలి అంటే ఏబీసీ అది వచ్చి ఆగిపోయింది. తను ఈ లోపల వచ్చింది. మీరు చెప్పండమ్మా, తను ఫోన్ చేస్తాడు, స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తాడు, నాకు తెలుసా ఎన్నోసార్లు రావులపల్లి పోయి చూద్దాం. ఆధార్ రోడ్ వచ్చి రోడ్డు
నమస్తే శ్రీగా ఇక నేను ఇక్కడ మస్తాల్లో వస్తే వచ్చిన రావులపల్లి ఎన్నోసార్లు ఇది 20 సార్లు అనుకుంటున్నాను. అక్కడ గుడి ఇక్కడ అంతా నేను కూడా ఇదేంటి యూత్ క్లబ్ కట్టించిన అక్కడ. ఎండాకాలం అయితే పోవద్దు, అయితే వానకాలం పోదు కూడా కాదు, నాకే పోవద్దు కాదు ఈ ఊరికి. ఎందుకంటే ఈ రోడ్ ఈ పరిస్థితి ఇలా తార్ రోడ్ ఉండే కదా, అది తీసేసి ఏంది ఫార్మేషన్ రోడ్ కంకర్ వేసింది. దీని పరిస్థితి ఏంది వచ్చింది. ఆ. అంటే కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రా ఎవరికైనా? మాట్లాడుకున్నాను సార్ అన్నతో 3 కిలోమీటర్లు కదా, 50 లక్షలు శాంక్షన్. అంటే ఆ 50 లక్షలు ఎంత వస్తుంది? 7 కిలోమీటర్ మీటర్లు. ఈ డాంబర్ రోడా కాంక్రీట్? డాంబర్ రోడే. మీరు వెళ్ళి నేను చేయిస్తాను. మరి గీతాలు వేసే రాదండి. రాలేదు, వచ్చినాము ఎలక్షన్ కన్నా ముందు మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి, నేను చేపిస్తా రోడ్ అంటే రాలేదు. వచ్చినామన్నా మహేంద్రనాథ్ దగ్గరికి వచ్చినాము. మంచిది. మహేంద్రనాథ్ దగ్గరికి వచ్చాము, చేపిస్తాను ఉన్నారు కలిసి. అవునవును అవునవును తెలుసు. అసలు వర్క్ స్టార్ట్ చేసి అవునవును కరెక్టే, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. డబల్ 99 వర్క్ అంటే పక్క కింద కంకర వచ్చింది కదా అక్కడ. అదే వర్క్ స్టార్ట్ కాలేదు. తీసేసి ఏంది? రోడ్ తీసుకున్నారు. ఎప్పుడు